రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం సంచలనంగా మారుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీదనే తీవ్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అక్కసు వెళ్లగక్తుంటే ఏకంగా ఒక కుటుంబానికి సంబంధించి ఇంటి గడప ముందు కూర్చొని కూడా ఇక తమ కుటుంబ సభ్యుడు వస్తాడు అంటూ కూడా ఎదురు చూస్తున్న సంఘటన మనం ఆ సోషల్ మాధ్యమాలలో మీరు చూసే ఉంటారు. ఈ రోజు అదే అంశానికి సంబంధించి నేను చర్చించబోతున్నా. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక పరిణామానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుందా, ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేస్తారనే అంశానికి సంబంధించి మనం ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. రేవంత్ను తిట్టాడని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్, అన్నంపల్లెం గుంజేసి మరీ అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడండి. 77 ఏళ్ల వృద్ధుడిపై సర్కారు దౌర్జన్యం, భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం, సీఎంను తిట్టాడంటూ అక్రమ కేసు అరెస్టు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఈ ఫోటోలో కనబడుతున్న వృద్ధుడు తన యొక్క వయస్సు 77 సంవత్సరాలు. తన భూమి లాక్కోవడంతో మానుకోట రైతు ఏం చేసిందంటే తాను అక్కసును, ఆక్రోశాన్ని, కోపాన్ని కట్టలు తెంచుకొని పూర్తి స్థాయిలో బయట పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే సీఎంను తిట్టాడంటూ అక్రమ కేసు పెట్టిళ్ళు, దాంతోపాటు అరెస్టు చేసిళ్ళు. ఊళ్ళల్లో పోయి ఏప చెట్టు కిందనో, మర్రి చెట్టు కిందనో, 4 బాటల కాన్నో, లేకపోతే బస్టాండ్ కాన్నో, బొడ్రాయి కాన్నో ఏందన్నా గూకొని మనం మాట్లాడితే ఎన్ని పచ్చిబూతులు వస్తాయి. అధికారంలో ఏ పార్టీ ఉండనిగాక, ఏ వ్యక్తి ఉండనిగాక. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు మన తెలంగాణలో మాట్లాడేదే చాలా వరకు ప్రతి ఒక పదానికి సంబంధించి ఏదైనా ఒక సెంటెన్స్ను పూరిస్తే పూర్తి స్థాయిలో దాంట్లో ఎక్కడొక్కడ వెతికితే బూతు పదాలు ఎక్కువ కనబడతాయి. కానీ అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో అది మనం వాడుతున్న భాష. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తన భూమిని లాక్కోవడంతో తాను ఆక్రోశాన్ని వెళ్ళగక్తే ఈ 77 ఏళ్ల వృద్ధుడి మీద కేసు పెట్టి అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి. రెక్కలు ఇర్చి పోలీసులు పట్టుకుపోయినరు. రేవంత్ను ఏమో అన్నాడట అని బెదిరించారు. ఎక్కడికి తీసుకుపోయినరో చెప్పమంటే చెప్పట్లేదు. ఆయనకు ఏమన్నా జరిగితే రేవంత్దే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇదంతా చూద్దాం. నిజమేంటి, అవాస్తవం ఏంటి అనేది కూడా తేల్చే పనిలో పెడదాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఇనుగుర్తికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టాడన్న కారణంతో 77 ఏళ్ల దళిత వృద్ధుని సిసిఎస్ పోలీసులు లాక్కెళ్లిన ఘటన మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో బుధవారం కలకలం రేపింది. చిన్న ముప్పారానికి చెందిన దర్శనం వెంకటయ్య గతంలో 3 ఎకరాల అసైన్డ్ భూమి ఉండేది. అందులోనే వ్యవసాయం చేసుకుంటూ వృద్ధ దంపతులు జీవనం సాగించేవారు. ఈ భూమిని ప్రభుత్వం లాక్కుంది. దీంతో వారికి బ్రతుకుదెరుగు లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి తన సమస్యను విన్నవించుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేశారన్న కారణంతో ఇటీవల మహిళా జర్నలిస్టులకు సంబంధించి కూడా అరెస్టు చేయగా ఇటీవలే వారు కూడా విడుదలయ్యారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో వృద్ధుడిపైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చి వృద్ధ దంపతులు అన్నం తింటుండగా మత్తులో వచ్చిన పోలీసులు వెంకటయ్యను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అతన్ని హైదరాబాద్కు తరలించినట్లుగా సమాచారం అంటూ కూడా చూడొచ్చు. మేము తోట ఎండబోసి వచ్చినాక నా భర్త అన్నం పెడుతున్నా, అయినాకనే తింటుండగా 3 వచ్చిర్రు. ఒక ఆయన పోలీ డ్రెస్ మీద ఉన్నాడు, ఇద్దరేమో తెల్ల బట్టలు వేసుకున్నారు. వచ్చుడే రావయ్యా రా, నువ్వేనట కదా, రేవంత్ రెడ్డినేమో అన్నవట కదా అనుకుంటా తినే పళ్ళ్యాన్ని గుంజి పెట్టి అటో రెక్క ఇటో రెక్క పట్టుకొని తీసుకొని పోయారు. ఎక్కడికి తీసుకుపోతుర్రు, ఏంది సంగతి, నా ముసలోడు బువ్వ తినకుండా తీసుకుపోయిర్రు ఎందుకు అడిగిన, నాకేం చెప్పలే, నా భర్తను తీసుకొని కార్లు వేసుకొని పోయిర్రు. ఇక నేను ఏడ్చుకుంటా ఇంట్లో కానికి వచ్చిన నా భర్తకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఇక పూర్తి స్థాయిలో ఏమో తలకాయ కూడా మంచిగా లేదు. ఆయనకి ఏదన్నా జరిగితే సర్కార్దే బాధ్యత, రేవంత్ రెడ్డే పెట్టుకోవాలి, నా భర్తను ఇంటికి తీసుకురండి అంటూ కూడా దర్శనం వెంకటయ్య భార్యకు సంబంధించి లక్ష్మి ఆవేదన. ఇక విషయం ఏంది అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ మీరెవరు లక్ష్మిని చూస్తున్నారు. లక్ష్మితో పాటుగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈయన పేరు ఏంది అంటే ఇక్కడ వీళ్ళ లక్ష్మికి సంబంధించి చూసిరు కదా, ఈయన పేరు వెంకటయ్య. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే ట్విస్ట్ ఏంది అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి.
ఇప్పుడు అసైన్డ్ భూమికి సంబంధించి తనకున్నది ఏది అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చిందో మరెవరు ఇచ్చిర్రో అనుకుందాం. అక్కడ అసైన్డ్ భూమికి సంబంధించి 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ వెంకటయ్య 3 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ తాను ఏం చేస్తున్నాడంటే 3 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో పంట సాగు చేసుకుంటూ ఉంటున్న క్రమం మనం చూసాం. సో ఈ 3 ఎకరాల భూమిలో భాగంగా తాను వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అసైన్డ్ భూమిని లాక్కున్నది. ఇప్పుడు బువ్వ పెట్టే భూమిని లాక్కుంటే ఎవరికైనా ఆక్రోశం కాదు, ఒళ్ళు బగబగ మండుతుంది. పుండు మీద కారంజాలతో ఎట్లుంటారో మనుషులు కూడా గట్లనే ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వెంకటయ్య పరిస్థితి కూడా గదే అయింది. అరే నాకు భూమి ఇచ్చిర్రు, అసైన్డ్ భూమిని మేము దున్నుకుంటున్నాం, 3 ఎకరాల భూమి ఉన్నది, మేము సంతోషంగా ఉన్నాం, ఇలాంటి సమయంలో మా అసైన్డ్ భూమిని ఎట్లా లాక్కుంటారు అంటూ వెంకటయ్య ఆక్రోశాన్ని వెలగెక్కిండు. ఈ ఆక్రోశాన్ని వెలగక్కితే ఏమైంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈయన ఏంది అంటే కొద్దిగా ఇక ముసలోళ్ళు వృద్ధులు అంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఇక వాళ్ళు మాట్లాడే భాష ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు, ఇక పచ్చిబూతులే కనబడతాయి. అలా ఇప్పుడు వృద్ధులను కదిలిర్రి గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పుడు ఒరే ఇట్టారా అన్నదానికి వాళ్ళు మాట్లాడే ఇంకో పదాన్ని ఆలోచిస్తే మాత్రం భయమే అవుతుంది. అన్ని బూతు పదాలే వస్తాయి, అది వాస్తవమైన విషయం. సో ఇక్కడ వెంకటయ్యకు సంబంధించి తన 3 ఎకరాల భూమి ప్రభుత్వం గుంజుకున్నది. ఈ అంశానికి సంబంధించి అనేక ఆఫీసుల చుట్టూ తిరిగినా లేదా హైదరాబాద్కు సంబంధించి పలు చోట్ల తిరిగినా కూడా ఎక్కడ న్యాయం జరగకపోవడంతో కన్నీరు మున్నీరవుతూ ఆక్రోశంగా ఒక ఛానల్కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసిండు. చెప్పే ప్రయత్నంలో భాగంగా తనకున్న ఆవేశంలో ఇష్టానుసారంగా ఇప్పుడు మన గెట్ల పంచాయతీ అయితే, ఇండ్ల పంచాయతీ అయితే, రోడ్డు పంచాయతీ అయితే, వాడల పంచాయతీ అయితే, ఇక ఊళ్ళల్లో ఆ సుప్రభాతం మనం వినలేము, చెవులలోకి వెళ్ళి రక్తం వస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయం. సో అదే భాషను ఆయన ఏం చేసిందంటే ఇక్కడ వాడింది. ఆ భాష వాడడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన సిసిఎస్ పోలీసులు వచ్చి ఆయనను అరెస్టు చేసుకొని పోయింది. అయితే ఈ అరెస్టు చేసుకుపోవడానికి కారణం ఏంటి, తన 3 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం గుంజుకున్నది అనే కారణం. దాంతోపాటు తాను మాట్లాడుతున్నది ఏంది అంటే తన బాధను వెళ్ళగక్కడం. మూడోది ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి మీద అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యుల మీద గతంలో తిట్టిన వీడియో. ఇక మరొక బాధాకరమైన విషయం, సరే తిట్టిండు, కేసు అయింది, పోలీసులు వచ్చేలు చేతులు అన్నం పల్లెం ఉంచి అన్నం పల్లెని పక్కన పెట్టి షెరో రెక్క పట్టుకొని గోసుకుపోయాలట. ఆయనకు షుగర్ ఉన్నదట, బీపీ ఉన్నదట, ఇదివరకే తలకాయ మంచిగా లేదట. అంటే 3 అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నా భర్తకి ఏమన్నా అయితే మాత్రం రేవంత్ రెడ్డిదే బాధ్యత అంటూ వాళ్ళ భార్య కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ప్రశ్నించినా ఎవరు మాట్లాడినా ఏం జరిగినా అల్టిమేట్గా అరెస్టులు అయితే, కేసులు అయితే లేదా జైళ్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న నయా ట్రెండ్. ఏంది అంటే మాట్లాడితే అరెస్ట్, మాట్లాడితే కేసు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. సో పూర్తి స్థాయిలో ఈ వెంకటయ్యకు సంబంధించి మొత్తానికి ఎక్కడున్నాడు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులైతే కలవరపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఎట్లెట్లా ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు తిరుగుతున్న పరిణామాన్ని కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఫోటో వైరల్ అవుతున్న దృశ్యాలను మీరు చూసే ఉంటారు. ఇక ఇగో అర్ధరాత్రి ఇంటికడ ఈచిపెట్టులు ఒకసారి వెంకటయ్యకు సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. వెంకటయ్య కుటుంబ సభ్యులకు సంబంధించి రైతును ముట్టుకుంటే ఏమవుతుంది అనేది మన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలవాలి. మరి రైతు అంటే అంత సులుకన్నా అంత కథనా ఏంది అనేది కూడా ఒకసారి చూడురు మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా. అరే ఇంత దారుణంగా ఉంటుందా భయ్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వెంకటయ్య రైతుకు సంబంధించి నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి మీకు ఫోటో చూపెడతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా గలం కాడ కూకొని పల్లెటూర్లలో ఎట్లుంటాయండి, ఎటు తీసుకుపోయిల్లో ఏమో అని కలవరపడుతూ ఏంది ఆ గడపల మీద కూకొని కన్నీళ్లు మున్నీరైతూ కూర్చునే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా వెంకటయ్యకు సంబంధించి ఇక వెంకటయ్యను పూర్తి స్థాయిలో పోలీసులు ఎత్తుకెళ్ళిన తర్వాత వెంకటయ్య వచ్చిన దృశ్యాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఇప్పుడు అసైన్డ్ భూమిని తీసుకెళ్లిన తర్వాత ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఊరుకోరు కదా. ఇగో చూడుర్రి, ఇగో దర్శనం వెంకటయ్య సేఫ్, అర్ధరాత్రి విడుదల చేసి దగ్గరుండి ఇంటి దగ్గర విడిచిపెట్టిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ వెంకటయ్య కుటుంబ సభ్యులను ఒకసారి చూడుర్రి.
ఇక వెంకటయ్య కుటుంబ సభ్యులు ఏంది అంటే కన్నీరు మున్నీరుగా విలపించారా వాళ్ళ ఇల్లు చూడుర్రి వాళ్ళ చూడుర్రి ఒకసారి మీరే చూడు ఏంది మన బస్తాలు అడ్డు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళ దృశ్యాలను ఒకసారి మనందరం కూడా చూడాలి. ఎందుకంటే మానవత్వమైన కోణంలో అన్న చూడాలి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భూమిని గుంజుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా బతకాలి, ఏం కథ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు రైతు ఆగ్రహంగా మాట్లాడిండు, ఆవేశంగా మాట్లాడిండు, పూర్తి స్థాయిలో కూడా రైతుకు సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడిండు అంటే రైతును ఎంత వేధించి ఉంటే, ఎంత బాధపడి ఉంటే, ఎంత తన గుండె రగిలి ఉంటే అనే మాటలు మాట్లాడతాడు అనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీంతో పాటుగా నిన్నేం జరిగింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి తన భర్త వస్తాడేమో అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న భార్య లక్ష్మి అంటూ కూడా చూడొచ్చు. ఇది వెంకటయ్య వాళ్ళ ఇల్లు అండి. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ ఇల్లు పరిస్థితి, వాళ్ళ వాతావరణం ఎట్లున్నది అనేది ఒకసారి తెలంగాణ యావత్ సమాజం కూడా చూడాలి. ఇక చూడుర్రి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క ఇల్లు కానీ వాళ్ళ ఇతరత్ర కానీ ఒకసారి మీరే చూడుర్రి ఎంత దారుణమైన పరిస్థితి. దళిత వృద్ధుడు దర్శనం వెంకటయ్య 77 సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఏదో ముఖ్యమంత్రి అన్నాడట, ఆయన అసైన్డ్ భూములకు సంబంధించి 3 ఎకరాల భూమి ప్రభుత్వం గుంజుకున్నదన్న కోపంతోనే ఆయన మాట్లాడండి. ఇక తన భర్త అత్తడని ఇట్లా గల్మ దగ్గర కూకొని కన్నీరు మున్నీరై విలపిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే తెలంగాణలో ప్రశ్నిస్తే కేసులేనా అనేది ఒకసారి ఆలోచించాలి. సరే తను తప్పు మాట్లాడవచ్చు, వృద్ధైన 77 సంవత్సరాల ముసలైన, ఇక ముసలైన మాట్లాడితే ఇప్పుడు నిన్న మొన్న ఒక కథ జరిగింది, పేరున్నోనికి ఒకటి, పేరులోనే ఇంకొకటి. మొన్న ఏదో నాట పూర్తి స్థాయిలో మనం చూస్తాం గేట్ దగ్గర నిల్చుంటే ఆయన పిలిపించి మాట్లాడతారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మాట్లాడే పరిస్థితులు అయితే ఎక్కడ ఉండే, ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన 3 ఎకరాల భూమిని గుంజుకుంటే దాన్ని మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంత దారుణమైన పరిస్థితిగా మీరు చూసిలు కదా. సో మొత్తానికి దర్శనం వెంకటయ్యకు సంబంధించిన వాళ్ళ ఇల్లు అండి ఇది. సో ఆయన పూర్తి స్థాయిలో ఆయన 3 ఎకరాల అసైన్డ్ భూమిని గుంజుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన తిట్టడం కారణంగా సిసిఎస్ పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దళిత రైతు కావడంతో పూర్తి స్థాయిలో దగ్గర నుండి ఇడిచిపెట్టిన పరిస్థితి అయితే చూస్తారు. మరి దీంట్లో ఏం జరిగింది అనేది కూడా మనకు కూడా తెలియదు. వాళ్ళు పోలీసులు ఏమైనా వివరణ ఇస్తే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతోపాటుగా ఇక ఇంకొక అంశాన్ని చూడాలి. ఇక చూడండి, దళితులపై దాష్టికం, రసమై ఇంటిపై దాడికి యత్నం, మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం, మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం, అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ కవ్వంపల్లి అవినీతి ప్రశ్నించినందుకే హరీష్ రావు, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు రైతు మాట్లాడిన అరెస్ట్, యువత మాట్లాడిన అరెస్ట్, సబ్బండ వర్గాలకు సంబంధించి ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు, అరెస్టులు, ఆఖరికి ఎమ్మెల్యేకు సంబంధించి కవ్వంపల్లి అవినీతి గురించి ఈయన ప్రశ్నించినందుకు రసమై బాలకిషన్ను కూడా వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసే పరిస్థితికి వచ్చింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసా? దాడులు పరస్పరంగా జరుగుతున్న ఈ దాడులను మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా ప్రోత్సహిస్తుంది, అధికార పార్టీ ఎందుకు ఇంత వ్యవహరిస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అంటే దాడులకు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే తర్వాత సభ్య సమాజం ఏమైపోతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ఆయనకు మానకొండూరుకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏందా? మీకు అంతగానం ఉంటే పోలీస్ స్టేషన్లో పోరి, అంతగానం ఉంటే న్యాయస్థానాల్లో పోరి, ఇంకా అంతగానం ఉంటే ఈడీఓ సిబిఐ మీకు సంబంధించిన దానికి పోర్రి, లేదా మీ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది కదా, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, రాజు దసుకుంటే దెబ్బల కొదవ అన్నట్టుగా మిమ్మల్ని ఎగేస్తున్నది ఎవరు, మీ వెనుక ఉన్నది ఎవరు, మీ వెనుక నడిపిస్తున్నది ఎవరు, మీ వెనుక లగ్గం చేస్తున్నది ఎవరు, మిమ్మల్ని తీనుబార్ డ్యాన్స్ వేపిస్తున్నది ఎవరో అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణమైన విషయం ఏంటంటే రసమయ్య బాలకిషన్కు సంబంధించి ఏం చేసిండే పాపం దళితుడు, ఏం చేయమంటారు ఆయనను? దిష్టిబొమ్మ దహనం చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. కాదు ఇంటి మీదకి వెళ్ళాల్సిన దౌర్జన్యం నాకు అర్థం కాదు. వ్యక్తులను దాడి చేయడం లేదా ఇంట్ల మీదకి వెళ్ళి హింసకు పాల్పడడం ఏమన్నా అల్లరిముకులా, లేకపోతే కిరాయి గుండాలా, లేకపోతే ఉగ్రవాదులా? మీరు ఎట్లుండాలి? శాంతియుతంగా మీకు జరిగినది ఏదైనా విమర్శలు చేస్తే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ వెళ్ళడం లేదా న్యాయస్థానానికి వెళ్ళడం, ఈ విధంగా ఉండాలి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి పలానా జరిగింది అదంతా అవాస్తవం, ఈయన చెప్పేది నిజం అని చెప్పాలి. ఈ ఎమ్మెల్యేల ఇండ్ల మీదకి దాడి కనుక ప్రయత్నిస్తే మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి? భారత రాష్ట్ర సమితి, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి, అంతకుముందు ఉద్యమ పార్టీ. అది మానుకోట రాయినే ముద్దాడింది అనుకో, ఉస్మానియా యూనివర్సిటీ మట్టినే నుదిటి మీద పెట్టుకున్నది అనుకో, జరగబోయే యుద్ధాన్ని ఎవడు ఆపలేడు. ఈ తెలంగాణలో జరగబోయే ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎమ్మెల్యేల ఇండ్ల మీదకి
ఏంది ఏంది ఇదేమో అల్లరి ముక్కలా లేకపోతే ఏందండి ఇది? ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేయాల్సిన అవసరం ఏమని? ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలి, ఇది కాదా ఇగో మాజీ ఎమ్మెల్యే గిట్లా మార్చాలని గిరిగిరి పరిస్థితి గిరిగిది అని చెప్పాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇరి, లేకపోతే న్యాయస్థానం పోరి. మీకు అంతగానో ఇంకేమైనా డౌట్ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం పోయి కంప్లైంట్ చేయరు. కానీ గీ ఎమ్మెల్యేల ఇంటికి పోయి రసమై బాలకిషన్ ఇంటికి పోయి గీ దౌర్జన్యం పాల్పడుడైందా నాకు అర్థం కాదు విషయం. ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి, ఇది ఎక్కడ ఘోరమైన పరిస్థితి. గిదా తెలంగాణ సంస్కృతి, గిదా ఉద్యమ సంస్కృతి, గిదా మనం నేర్చుకునేది, గిదా కాంగ్రెస్ పార్టీ మార్పంటే బహుగా చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎంత తీవ్రతరంగా పెరుగుతున్నాయో దాడులు కూడా అంతే తీవ్రతరంగా పెరుగుతున్నాయి. అరే భయ్ ఇదెక్కడి న్యాయం రా భయ్, నాకు అర్థం కాదు. ఈ పంచాయతీ ఏంది, ఇంత దారుణమైన పరిస్థితి ఏంది అంటే నా తెలంగాణలో రసమ ఇంటి మీద అరే దళితుడు అయింది మాజీ ఎమ్మెల్యే పాపం, ఆయన ఏం పాపం చేసిండని ఉద్యమకారుడు మళ్ళా కాలుకు గజ్జ కట్టి బండి వెనక బండి కట్టి 16 బండ్లు బట్టి అంటూ తెలంగాణను ఉత్తేజపరిచిన గాయకుడు ఆయన ఇంటి మీద పోయి దాడులు అవసరం లేదండి. ఈ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో, ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారో, అధికారం మనదే, పోలీసు వ్యవస్థ మనదే, మనం ఆడుకున్న అంత ఆట పాడినంత పాట అంటున్నారా, లేకపోతే దీన్ని ఇట్లనే కట్టడి చేస్తారా? జరగబోయే ఉద్యమానికి మీరే ఊతమయ్యేటట్టున్నారు. తెలంగాణలో మరో ఉద్యమం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిందేమో తెలంగాణ అభివృద్ధి కోసం, ఇప్పుడు జరగబోయే ఉద్యమం ఏమో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కోసమే అయ్యేటట్టున్నది. వీళ్ళు చేసే ఈ సినిమా సితార అంతా చూస్తే గదే కనబడుతుంది. రైట్, ఇక మరో అంశాన్ని చూడండి. పేదలపైనే మీ ప్రతాపమా? పెద్దల సంగతి ఏంది? పేదల ఇళ్లు కూల్చి చెరువులు రక్షణ, సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉన్నదా? వారి అతిక్రమణలపై ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం అంటూ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రా నిలదీసింది. పేదల నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టకుండా పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని వ్యాఖ్యానించింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ అందరికీ సమానమేనని గుర్తు చేయాలని హైడ్రా స్పష్టం చేసింది. ఇక హైడ్రా గురించి పెద్ద మహాభారతం ఉన్నాయి, చెప్తే ఇప్పుడు గీడ కనబడుతున్నారు చూడురి. కబ్జాకు హైడ్రా అండదండల, గంగారం చెరువును మట్టితో నింపేశారు. అక్రమార్కులకు హైడ్రా సహకరిస్తున్నదా? పిఏసి చైర్మన్ అరకెపూడి గాంధీ నిలదీత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మ్యాటర్ చదువుతాను చూడురి. మురికివాడలలోని పేదల నిర్మాణాలను కూల్చివేసి పేపర్లలో ఫోటోలు అచ్చు వేయించుకోవడం కాదని, దుర్గం చెరువు, మియాపూర్ చెరువులలో సంపన్నుల ఆక్రమణ నిర్మాణాల తొలగించినప్పుడే నీటి వనరులను రక్షించి ప్రజా ప్రయోజనాలను కాపాడినట్టు అవుతుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మీరాలం చెరువు వద్ద ఉమ్మడి సర్వే నిర్వహించి ఆక్రమణ నిర్మాణాలుంటే తొలగింపుకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని 329/1, 320/2, 329/3 సర్వే నెంబర్లలో 6.10 ఎకరాలలో స్థలానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ శామ్ ఫాతిమా ఖాన్ మరోసారి హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక హైడ్రా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. మా అన్నుండే అనురుద్ రెడ్డి అన్న అని ఉండే బాగా ఈ మధ్యలో వైఆర్టీవీలని బాగా వలుకుతున్నారు. కారణం చాలా ఉన్నది. అనురుద్ రెడ్డి అన్న ఏం చేసిండంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కాల్ చేసిండని. సరే ఒక్కసారి చేస్తే నేను ఏమనుకోపోదాను, సరే బిజీగా ఉన్నారేమో అనుకున్నా. పొద్దుగాల 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు అన్న చెప్పిన వివరాల ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం చెప్తున్నా, 4-5 సార్లు చేసిండని. ఇక్కడ విషయం ఏంది అంటే హైడ్రా అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, హైడ్రా కమిషనర్కు సంబంధించి అక్కడికి వెళ్ళాను. శభాష్ రంగనాథ్ గారు బాగా చేస్తున్నారు, వెళ్ళను అనుకుంటే ఓకే అంటారు. ఇది పేదల ఇళ్ళు కూల్చేసినందుకు. మరి పెద్దల ఇళ్లను కూల్చేయడానికి ఎందుకు ఏమవుతున్నది? అదేమన్నా పాకిస్తాన్ ఇండియా బార్డరా, లేకపోతే ఏంది ఆడ ఏమన్నా తాలిబాన్లు ఉన్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే బలిసినోడికో న్యాయం పేదోడికో న్యాయం అని సినిమా డైలాగులు వింటాం కదా, గీ తెలంగాణలో గదే జరుగుతున్నదన్నా. దుర్గం చెరువు పక్కనే మా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఇల్లులు ఉంటాయి, మియాపూర్ పక్కన వాళ్ళ దోస్తుల ఇల్లులు ఉంటాయి. వాటన్నిటి జోలికి పోతే నన్ను అడుగురు, నేను చెప్తున్నా కదా. ఒకవేళ వాటిని ముట్టుకుంటే హైడ్రా క్యాన్సల్, చట్టం మొత్తం కథం,
చట్టం కొలాప్స్. హైడ్రా లేదు, లొట్టపీస్ లేదు, అన్ని తీసేసినాం, సవరణ చేసినాం, కొత్త చట్టం వచ్చిందనే కాడికి వస్తుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక మీరు ఆలోచిస్తే, చాలా క్లారిటీగా ఆలోచిస్తే, బలిచినోడికో న్యాయం పేదోడికో న్యాయం అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక తండ్రి ఇద్దరు, అంటే వాళ్ళ కూతురు బాబు గేటు ముంగట నిల్చొని వాళ్ళ నాన్న ఆర్తనాదాలు చేస్తూ తలకే పట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఊకోడాడి అన్న వీడియో వైరల్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక కుటుంబానికి సంబంధించి వాళ్ళ సతీమణి ప్రెగ్నెన్సీతోనే ఉంటుంది. వాళ్ళ భర్త వచ్చేసి మేము మొన్ననే పెట్టుకున్నాం, మమ్మల్ని ఆగం చేయకూరి వస్తువులన్నా తీసుకుంటారని వాళ్ళ తల్లి ఆర్తనాదాలు చేస్తుంది. ఇట్లా 3-4 సందర్భాలు కనుక మనం చూస్తే అక్కడ కనీసం వాళ్ళకి అనుమతి కాదు కదా, వాళ్ళు ఇంట్లున్న కొన్ని చోట్లనేమో పుస్తకాలు తీసుకోవడానికి ఉండదు, ఇంకొన్ని చోట్ల పొయ్యి మీద అన్నం ఉంటుంది, ఆ అన్నంలో పూర్తి స్థాయిలో ఉడుకుతుంది. అంటే ఇక పక్వానికి వచ్చిన అన్నం ఇక ఉడకడానికి ఎండింగ్కి వస్తుంది, ఆ దుబ్బంతా పడుతుంది. ఈ సందర్భాలు చూస్తున్నాం. మరి ఈరోజు బలిసినోళ్ళ దగ్గరికి హైడ్రా ఎందుకు పోతలేదు? గజ 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 కాళ్ళు వణుకుతున్నాయా, లేదా పెన్నులు ఏమైనా ముందుకు కదులుతలేదా అని హైకోర్టు అడుగుతున్నది, నేను అడుగుతలేను. మనమందరం నమ్మే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం హైకోర్టు అడుగుతున్నది. హైకోర్టు చాలా స్పష్టంగా ఏమడుగుతున్నదంటే, సంపన్నుల జోలికి మీరు పోతలేరా, లేకపోతే అవి కనబడతలేవా, పేదలై మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి, సంపన్నులే ఎందుకు కనబడతలేదని హైకోర్టు చాలా స్పష్టంగా క్లారిటీగా అడుగుతున్నది ఈరోజు. అంటే సినిమా డైలాగులలో నేను చాలా వరకు ఇన్న సందర్భాలు ఏంటంటే, బలిసినోడికే న్యాయం పేదోడికే న్యాయం, ఆర్ నారాయణమూర్తి కానీ గసొంటోళ్ళు తీసే సినిమా బాగుంటుంది. ఆ సినిమాలల్లో మొత్తం ఇవే ఉంటాయి. అవన్నీ అనుకున్నది నిజంగా గిట్లా జరుగుతుందా ఈ సొసైటీలో అంటే లైవ్ ఎగ్జాంపుల్ అండి. దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇల్లు కూల్చలే, దాని తెరువు పోలే, వాళ్ళు వెళ్ళి హైకోర్టు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మియాపూర్ దగ్గర కూడా గదే పంచాయతీ. ఈరోజు అదే పేదల ఇంట్లో ఎట్లా కూల్చేస్తున్నారు? ఊరి పందికొక్కు తోడుతుంది చూడు, అది గుమ్మికాడ అట్లా తోడేస్తున్నారు, ఎక్కడ కూల్చేస్తున్నారు. ఈరోజు అందుకే ప్రభుత్వం చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నది హైకోర్టు. అయ్యా హైడ్రా గారు, మీకే వర్తిస్తాయా ఇవి, పేదలై మాత్రమే, మరి సంపన్నులు ఏమన్నా వర్తిస్తాయా లేదా అనే కాడికి వచ్చింది. అంటే నేనేమని చెప్తున్నా అంటే, మీకు ఒక విషయం చెప్పాలి. నేను కోర్టుకు వెళ్తా అండి వీక్లీ, నా ఈ కేసులు ఉన్నాయి కదా, నేనేదో వార్తలు చదువుతా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట, కేసులు ఉన్నాయి కదా. అయితే అక్కడికి చట్టం చట్టం అవుతుందా అనేది నేను డెప్త్గా చూసుకున్నా. వాస్తవమే అనిపించింది. ఇది నిజం, నేను అనుభవించిన నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇక పోలీసులు ఈ వ్యవస్థ ఎట్లుంటుందో మీకు తెలుసు. సార్ పైనుండి ప్రెజర్స్ వస్తున్నాయి, సార్ వైట్ కాలర్స్ సార్ అంటారు. అది ఇన్న ముచ్చటే, మనం చూసిన ముచ్చటే. ఈ 2 అయిపోయినాయి. అంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలు మరుగున పడుతూ కేవలం జీతాల కోసం పనిచేసే విధంగా ఒక యంత్రంలా మారిపోయినాయి కొన్ని వ్యవస్థలు. నిజం ఇది. అవునన్నా కాదన్నా మీరు కోర్టులలో సీసీ కెమెరా ఆడియో రికార్డు పెట్టుర్రి, పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీసు అధికారుల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుర్రి, మస్తు క్లారిటీ వస్తుంది. ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఎందుకు ఈరోజు చెప్తున్న, దగ్గర పనిచేసే వాళ్ళ గూగుల్ పేలు ఫోన్పే నెంబర్లు ఒకసారి చూడురి. కోర్టు ఉన్న రోజు ఎక్కడి నుండి పైసలు వస్తాయి, 100, 200, 500 ఇవి ఎక్కడ వస్తాయో చూడురి. నేను రియాలిటీ చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు యావత్తు భారతదేశమైనా ప్రపంచమైనా నీతివంతమైన పరిపాలన జరగాలన్నా, అవినీతి నిర్మూలన జరగాలన్నా అధికారి అనే వ్యక్తి సక్రమంగా పనిచేస్తే చట్టాలు సక్రమంగా ఉంటాయి. సార్ నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, లేకపోతే చంద్రబాబు ఫోన్ చేస్తాడు, లేకపోతే కేసీఆర్ ఫోన్ చేస్తాడు, కిషన్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ప్రధాని ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోలు ఫోన్ చేస్తాడు. చట్టంలా నడవాలి, చుట్టం కాకూడదు. చుట్టం అయితే అనేక మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈరోజు హైడ్రాకు సంబంధించి వీళ్ళు కూల్చేసేలు మమ అనిపించేలు. అది ఎక్కడ అంటే బీరంగూడ దగ్గర అదేందో 4 అంతస్తుల హాస్పిటల్ గచ్చిలు మొత్తం పొల్లు నేలమట్టం చేసేసారు. దాంతోపాటు నాగార్జునది కూల్చేసిలు, అయిపోయింది. కూల్చేయడం ఇగో నేను ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుడు కష్టం, కూల్చేసుడు ఎంతసేపు అండి? గంతే జరుగుతుంది. మరి ప్రభుత్వాన్ని కూల్చేయలేమంటే ఈజీగా కూల్చేయవచ్చు. విపక్షం కనుక గట్టిగా సపోర్ట్ చేస్తే 24 గంటలలో ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలలో కూలిపోతుంది. తెలుసా మీకు ఇది? కార్పొరేట్ శక్తులన్నీ ఏకమైతే, విపక్ష పార్టీలన్నీ ఏకమైతే ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు. మూకుమ్మడిగా రాజీనామా చేపిస్తే ఎంతసేపు అండి? ఈరోజు హైడ్రా అనేది నిజంగా తెలంగాణ పేదల పాలిట శాపంగా మారుతుంది, పెద్దల పాలిట
వరప్రదాయినిగా మారుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి తెలంగాణలో పెను దుమారంగా మారుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత ఘోరమైన పరిస్థితులు కనబడతా ఉంటే కూడా మనోళ్ళు చూడలేరండి, కళ్ళుండి చూడలేని కబోదులం అనేటట్టుగా అయిపోయింది. ఇక నిన్న మనోడు బడ్జెట్ ప్రవేశపెట్టిరు, ఇక మన బడ్జెట్ చూడాలి. ఇక మన బడ్జెట్ చూస్తే వరవ్వా, అంకెలను చూస్తేనేమో అద్భుతంగా ఉన్నాయి, మరి శాఖల వారీగా కేటాయించి చూస్తేనేమో ఇంకా అద్భుతంగా కనబడ్డాయి. మరి సంక్షేమ పథకాల విషయంలో చూస్తే మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న మనిషి అనే పాట ఉంటుంది, రింగ్ టోన్లు ఉంటాయి కదా, గట్లనే ఇవాళ బడ్జెట్ పరిస్థితి కూడా గట్లనే అయిపోయింది. మీకు నమ్మరా? మీకు ఇప్పుడు కొన్ని చూపెడతా చూడరు. తెలంగాణ బడ్జెట్ 2025-26 ఎంత అనుకుంటారు? 3 లక్షల కోట్లండి, 3.04 లక్షల కోట్లు. ఇది ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత? 2.27 లక్షల కోట్లు. ఇందులో మూలధన వ్యయం ఎంత? 36.5 వేల కోట్లు. ఇది బడ్జెట్. 3 లక్షల కోట్లతోని తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్. మరి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఏమైనా బడ్జెట్ కేటాయించాలంటే 3 నామాలు పెట్టిళ్ళు, శటకోపం పెట్టిళ్ళు. నిజం, మీరు బడ్జెట్ అంకెల గారు బడ్జెట్ ఇది 2025-26 స్టాంప్ రిజిస్ట్రేషన్ల నుంచి 19,000 కోట్లు, ఏడాది అదనపు పిండుడు 5,000 కోట్లు, 69,000 కోట్ల కొత్త రుణం, నిరుటి కంటే 7,527 కోట్లు ఎక్కువ. బడ్జెట్ ఏతర అప్పులు ఇంకెన్ని వేల కోట్లు. ఈ ఎక్సైజ్ శాఖ నుండి 50,000 కోట్లు. బడ్జెట్లో 6వ వంతు మందుబాబుల దయే. ఇక చూడుర్రి, ఇక చెప్పుర్రి. అనా ఓ రంజితనా వైఆర్టీవీ పెట్టినో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, ఇంకేం పని లేదా అని మాట్లాడతారు కదా. ఇక ఈ ఛానల్ను చూసి మొరుగుతారు కదా. ఇప్పుడు రిపోర్ట్లు కొడుతుర్రు అనుకో, కొట్టుకోర్రి, మీ ఇష్టం, అదేం చెప్తాం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి అని నేనెందుకు చెప్పాలి? మీరే చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు చెప్పేది మనమే కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నది. అప్పుడు ఏం చేసిల్లంటే, అన్న 40,000 కోట్ల రూపాయలన్నా బాజాప్తగా మస్తు వస్తున్నాయన్న పైసలు, మొత్తం కేసీఆర్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిండు అని మాట్లాడిన ఎర్రి కుక్కలు బొచ్చు కుక్కలు అవి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇనుర్రి. మీకు చెవులు వినబడకపోతే నేను చెవిటి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. ఈరోజు కాంగ్రెస్ అనే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 6వ వంతు మందుబాబులే పోపిస్తున్నారు. నిజంగా సెల్యూట్ ఆ మందుబాబులు మీకు. మీరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా కాదు, డైరెక్ట్గా మీరే నడిపిస్తున్నారు. ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్ని ప్రభుత్వాన్ని నడిపించేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించేది, ఆ 3 రంగుల జెండాను నడిపించేది మందుబాబులే. 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 6వ వంతు వీళ్ళదే. వీళ్ళ దయా ప్రాప్తంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో మరి. ఆనాడేమో పిచ్చి కుక్కలు బొచ్చు కుక్కలు లెక్క చాలామంది కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వ్యక్తులను అంటున్నా, తాగుబోతు రాష్ట్రం అయిందన్నా, అన్నా ఆగమైపోతున్నదన్నా, అన్నా అడివైపోతున్నదన్నా అని మొత్తుకున్నారు. మరి ఇవాళ ఏమవుతున్నదన్నా? వాళ్ళకాడైతే లేదన్నా. అప్పుడన్నా 20,000 కోట్లు 30,000 కోట్లే, ఇప్పుడు ఏకంగా 50,000 కోట్ల రూపాయలకు పోయింది మందుబాబులది. మరి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు? ఏం సమాధానం చెప్తుందండి కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అని చెప్పడానికి దీన్ని బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికే మందుబాబులు ఇస్తున్నారు. మందుబాబుల దయ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఇవి 50,000 కోట్ల రూపాయలు. ఇక మీరే ఆలోచించుర్రి. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి. ఇందులో లివర్లు ఎంతమంది ఖరాబ్ అయినాయో, కిడ్నీలు ఎంతమంది వేయినాయో, పేగులు ఎంతమంది వేయినాయో, ఎన్ని రోగాలు వచ్చినాయో, ఎన్ని దవాఖానల పండి వేయరో, ఎంతమంది పుస్తలు తెగినాయో, ఎన్ని కుటుంబాల ఇంటి ఎనగర్ర కూలిందో, ఏం జరిగిందో ఇక ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఒకటా రెండా? ఇక మందుబాబుల కష్టాలు ఉంటాయి. ఇక మందుబాబులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు మరి మందుబాబుల డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. వాళ్ళకు మద్దతు ఏందట, మద్యానికి సంబంధించిన ఆ బాటిళ్ళ మీద ధరలు తగ్గియమని మొన్ననే ఒక ఆయన ప్రజాభవన్కి వచ్చిండు, పేరు రామచందర్ అనుకుంటా. ఆయన ఏం చేసిండు, అక్కడికి వచ్చి లొల్లి చేసిండు. మేము మందుబాబులను డిమాండ్ చేస్తున్నాం, మాకు పూర్తి స్థాయిలో మద్యం ధరలు తగ్గించాలని లొల్లి చేసిండు ఆయన. మరి ఈరోజు మా మనోభావాలు దెబ్బతింటాయంటున్నాం. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు మా మనోభావాలు దెబ్బతింటూనే మాకు మద్యం ధరలు తగ్గియని వాళ్ళే చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే ఆలోచనలు ఏమైనా ఉన్నదా?
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మద్యం మీద ప్రభుత్వం నడుస్తున్నది. ఎక్సలెంట్ ఇది. వరవ్వ ఇవి 50,000 కోట్లు, దాంతోపాటు అప్పులు తెచ్చేది 69,000 కోట్లు, ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల కింద 19,000 కోట్లు. ఇక మన బడ్జెట్ ఎంత 3 లక్షల కోట్లు. ఓరవ్వ ఏం బడ్జెట్, ఏం కథ. ఇక ఏం చేసిళ్ళు, వీళ్ళ ఎగవేతలేంది, వీళ్ళ కోతలేంది ఒకసారి చూద్దాం. గారడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే. మీ అందరికి గుర్తుండాలి. ఇది గుర్తు లేకపోతే మళ్ళా ఇళ్ళకి వెళ్ళలేమా. గారడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో పాట పాడుకున్నాం. అచ్చం కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది యాజ్ టీజ్గా. మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, తెలంగాణ రాసిరు, గారెడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఈసిపడిన వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై నాడు కేసీఆర్ రాసిన పాట ఇది. అదే కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే అప్పటికి ఇప్పటికీ దాని తీరు మారలేదని తేటతెల్లం అవుతున్నది. తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ గాలికి వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకా 6 గ్యారెంటీలను గంప గుర్తుగా గాయబ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ప్రారంభించాక కొన్ని పైసా విదల్చక మరికొన్ని గ్యారంటీల గొంతు కోసేందుకు సిద్ధమైంది. ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరగడాన్ని జాతీయ మీడియా, ఆర్థికవేత్తలు అందరూ ఏకిపారేస్తున్నారు. 3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 15 నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దుల్లోని ప్రతి పేజీని ప్రతిబింబించింది. అంకెల గారెడే తప్ప దీర్ఘకాలిక వ్యూహం ఏదీ కనిపించలేదు. కొత్త పథకాల ప్రకటన లేదు. గత ప్రభుత్వ స్కీములు కొనసాగింపునకు సర్కారు సిద్ధంగా లేదు. కీలక రంగాలకు కేటాయింపులు లేవు. ఖజానా బలోపేతంపై దృష్టి లేదు. పుట్టెడు అప్పులు, తెచ్చడు అబద్ధాలే తప్ప ఇచ్చిన హామీల అమలు చేసే ఆలోచనలోనే లేదు. ప్రభుత్వ పద్ధతులలో కనిపించలేదు. అప్రకటితంగానే 6 గ్యారంటీలకు సర్కారు ఉరితాడు పేనింది అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్. ఇక మొదలు పెడదాం. ఏంది అంటే వీళ్ళ మేనిఫెస్టో వేయడం ఉండే. వీళ్ళ మేనిఫెస్టో సల్లగుండా అబ్బాబ్బా ఏం కాంగ్రెస్ పార్టీ రయ్యా. దీన్ని పూజ చేయాలి, బొట్లు పెట్టాలి, పూలు వేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆరతి ఇయ్యాలి. మంచి అనుకుంటావో చెడు అనుకుంటావో నిజంగా నువ్వే చెప్పు. జాతకం చెప్తారు కదా, గిట్లనే చెప్తున్నా నేను కూడా. ఈ గ్యారంటీల పేరు చెప్పారు. దీనికి ఎక్కడన్నా పైసా కేటాయించిల్లు ఒకసారి బడ్జెట్లో చూడురి మీరు. ఈ బడ్జెట్లో దీనికేమన్నా పైసలు ఏమన్నా కేటాయించిల్లా నాకైతే కనబడతలేదు. ఇక గీడ చూడురి. 6 గ్యారంటీలకు మంగళమే అంటే 6 గ్యారంటీలు గోవిందా. ఏమైపోయింది? మహిళలకు 2,500 ప్రస్థానం లేదు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించింది కాంగ్రెస్ సర్కార్. దాంట్లో ఉన్న మా మహిళా మంత్రులు కూడా దీన్ని ఖండించాలి. మాకు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చెప్పిల్లు అనుకుంటారు. మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలోనే ఒక మహిళకు ప్రతి ఏడాది 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,00,000 ఎడబోయింది. దాంతోపాటు సగం జనాభా సంపూర్ణ హక్కులు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాలలో 50% మహిళా రిజర్వేషన్లు, మహిళా శక్తికి గౌరవం, ఆశ, మధ్యాహ్న భోజనం మరియు అంగన్వాడీ వర్కర్లకు అధిక జీతం, కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు, అధికార మైత్రి, మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం, సావిత్రిబాయి పూలే హాస్టళ్లకు వర్కింగ్ ఉమెన్ కోసం హాస్టళ్ల రెట్టింపు. ఇది మా నారీ న్యాయం అని చెప్పింది. ఇక ఏం పోయింది? మా మహిళలకు 2,500 అన్నాడు. 2,500 బడ్జెట్ లేడన్న కనబడ్డా ఐరా? ఓ రంగడు ఎల్లడు మల్లడు పుల్లడు ఏమన్నా కనబడ్డా ఐరా? లేదు. మరి ఏం చేస్తున్నారు? సప్పట్లు కొడుతున్నారా? ఏం చేస్తున్నారు? మోసం. ఇక కొత్త వారికి 500 గ్యాస్ సిలిండర్ లేదు. ఉన్నవాడికే దిక్కు లేదు అంటే కొత్తవాడికి నేనేడదేవాలని మా ముఖ్యమంత్రి మొత్తం దేశాలు విదేశాలు తిరుగుకుంటా జాతీయ అంతర్జాతీయ మీడియాలో కోడై కూస్తున్నారు. అక్కడ ఆర్థికవేత్తలు పొల్లు తిడుతున్నారు. నెక్స్ట్, మిగిలిన రైతులకు రుణమాఫీ గోవింద్. అది అయ్యే పనేనా? కూట్ల రాయి తినడు అటు ఏట్ల రాయి తీస్తాడట. ఈ ప్రభుత్వం చేస్తా అది చేసే పనేనా? ఏమన్నా వీళ్ళు రుణమాఫీ చేస్తారు అనుకుంటారా? వీళ్ళ వల్ల అవుతుంది అనుకుంటారా? పగైతి కళ కూడా కనక్కడు. నేనే వెంకట్రామని, నేనే పిచ్చల దూరన్నని పొద్దుగాల పగటేసగాడు వస్తాడు. పాయింట్ మోకాల పైకి ఉంటుంది, పాయింట్ ఫుల్గా ఉంటుంది, నాలుకకి ఇంత ఏంది ఎరుపుగా అదేంది కుంకుమ పోసుకుంటాడు, కత్తి పెట్టుకుంటాడు, యాపాకులు పట్టుకుని ఓ వస్తున్నా వెంకట్రామని నేనే పగటేసగాని అన్నట్టుంటుంది వీళ్ళ పని. వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే వీళ్ళు చేసేది ఉండదు, పాడు ఉండదు. ఆ రుణమాఫీ కాదు. రైతులారా మర్చిపోరు. నెక్స్ట్, మిగిలిన ఈసారైనా రైతులకు భరోసా దక్కేనా? రైతు 400 మంది రైతులు చచ్చిపోతేనే కనీసం ఇట్లా రెప్ప కూడా అటు చూడని ఈ ప్రభుత్వం ఇంకా భరోసా కల్పించి మా రైతులకు న్యాయం చేస్తా అది ఈ ప్రభుత్వం ఎవక మళ్ళీ గిట్లానేరు
ఈ ప్రభుత్వం వల్ల ఏం కాదు. ఇది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లల్లో ఏంది అంటే ఇట్లా పెట్టుకొని రోజు పొద్దుగాల పూజలు చేయరు, అంతకు మించి తప్ప ఇది దేనికి పనికిరాదు. ఇక సన్నాల రైతులకు రైతు సర్కారు సున్నం. ఇక ఎన్నికల ముందు మామూలు చెప్పిళ్ళు అన్ని వడ్లను 500 బోనస్ ఆగేది లేదు థర్డ్ అని హామీలు ఇచ్చిళ్ళు. తర్వాత ఏమైంది? ఎగనామం పెట్టిన పరిస్థితి. ఓన్లీ సన్నవడ్లకే ఇస్తామన్నారు. దాని తర్వాత రైతు కూలీలకు భరోసా ఊసే కనిపించలే. ఇక రైతు కూలీల పరిస్థితి, వాళ్ళకు భరోసా ఉన్న రైతులకే దిక్కు దివానలేదు. ఇక రైతు కూలీల దాకా పోతారు వీళ్ళు. అరే గా సెక్రటరేట్ దాటడం మా ముఖ్యమంత్రి ఏమన్నా అంటే వాళ్ళు ఇంట్లోనే రివీల్ చేస్తాడు, లేకపోతే అదేంది కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ కట్టిండు పాపం. ఆయన దేనికో కడితే ఈయన దీనికి వాడుతాడు. అయిపోయింది. గృహజ్యోతి స్కీమ్కు 338 కోట్ల కోత. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఏ మూలకు అయిపోయింది. ఈ గృహజ్యోతి అనేది ఉన్నది కదా ఏదో కరెంటు, అది ఖతం అయిపోయింది ఆల్రెడీ. ఇందిరమ్మ ఇండ్లు ఇక లేవు. మీరు గుర్తుపెట్టుకోరు, నిధులు అది పెట్టిన నిధులు ఏ పార్టీ కూడా సరిపోవు. ఎంత పెట్టిలు వాళ్ళు, ఏం పెట్టి పాడుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఏ మూలకు. ఇక విద్యా భరోసాపై సర్కారు మౌనం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయ్యేది ఎప్పుడు? వృద్ధులకు 4000 పింఛన్ లేనట్టేనా? ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఊరట. ఉద్యమకారులకు 250 గజాలు ఎప్పుడు? ఇక మా ఉద్యమకారుల గోస అట్లా కాదు ఇట్లా కాదు. ఇంట్లో ఉండలేము, గడప దాటలేము. గడప దాటితేనేమో పట్టించుకునే దిక్కు లేదు, ఇంట్లోంటేనే అయిపోయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అంటే ఇట్లా చెయ్యి ఆటోమేటిక్గా లేచి సెల్యూట్ వచ్చేది. ఎందుకంటే తన జీవితాన్ని భవిష్యత్తు తరాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఉద్యమకారులు. ఈరోజు మా ఉద్యమకారుల వైపు చూడడం కానీ, మా ఉద్యమకారులను పలకరించడం కానీ, కనీసం మా ఉద్యమకారులను పట్టించుకునే స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఏ పార్టీ పట్టించుకోదన్నా. నేను ఉద్యమకారుడిగా చెప్తున్నా. గోసలు అవస్థలు పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు, ఆపరేషన్లు ఏందనుకుంటారు ఈ పంచాయతీ? ఎవడికి పోయే కాలం వచ్చిందని ఎందుకు చేసినావు తెలుసా? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా జనరేషన్ కాకపోయినా వచ్చే జనరేషన్ అయినా బాగుపడుతుందని ఉద్యమాలు చేస్తే ఈరోజు మా బతుకులు ఎట్లున్నాయో తెలుసా? తినలేక కనీసం తిందామంటే బుక్కడి బువ్వ దొరికే పరిస్థితి లేదు. చిప్ప చేతికి పట్టుకొని అడుకోవాల్సిన బతుకులు అయిపోయినాయి మా ఉద్యమకారులు. ఓపెన్గా చెప్తున్నా. దీంట్లో లైవ్ డిబేట్ ఎవరైనా పాల్గొనవచ్చు. ఎందుకు అంటే ఉద్యమకారుల జీవితాలు అరణ్య రోదన మామూలుగా లేదు. తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలియదు కానీ అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నారు మా ఉద్యమకారులు. ఏ దిక్కు చూసినా, ఎటు చూసినా, ఏ దేవునికి, ఏ పుట్టకు, దేని పడితే దానికే మొక్కుతాలు. ఏమన్నా జీవితాలు మారుతాయని ఏం మారేది లేదు, మాకు అయ్యేది లేదు. ఇక చూడరు. ఇక దీంతో పాటుగా ఇంకున్నాయి, చాలా ఉన్నాయి. ఓ అయ్యో, గ్యారంటీలు 2025-26 వచ్చి మాటలు బచ్చి బడ్జెట్. హామీలపై చేతులెత్తేసిన సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే. ఇక చూడురి, మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో 0, గుండు 0 ఒకటి. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో 0. ఆటో డ్రైవర్లకు 0 పైసా కూడా విధించలే. ఫ్యూచర్ సిటీకి 100 కోట్లతోనే సరి. బీసీ సప్లాన్ అమలుకు మంగళం. ఎస్సీ సప్లాన్పై అంకెల గ్యారంటీ మాత్రమే. వ్యవసాయానికి 9328 కోట్ల కోత. పంట బీమాకు ఎగనామం. విద్యకు కేటాయింపు 7.5%. ఆరోగ్య శాఖకు కనీసం నిధులే ఇయ్యలే. ఇక ఎట్లా దవాఖానకి ఎట్లా పోవాలి? మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, ఎమ్మెల్యేలు మీకేమన్నా అయితే ప్రభుత్వ దవాఖానది ఏజిఎం హాస్పిటల్, యశోద, కమ్స్ అన్నారు అనుకో, ఎడ్ల బండ్లే తీసుకుపోయి ఆ దవాఖానలు ఎత్తనే. ఇక నేతన్న భీమాకు లేదు ధీమా. ఇక అప్పులపై అబద్ధాలు పటాపంచలు. ఏడాదికి చెల్లిస్తున్నది 30,000 కోట్లే. బడ్జెట్లో ప్రభుత్వం ఒప్పుకోలు. అయిపోయిందా? ఇక చూడురు ఒక్కసారి. రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. చేయాలనే ఉద్దేశం దానికి లేదని తేలిపోయింది. బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. ఇక ఎకరానికి 15,000 ఇస్తామన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది. ఇప్పటికే 2 పంటల సీజన్లు పాత రైతుల బంధుతోనే సరిపెట్టిన సర్కార్ ఈ ఏడాది ఇస్తానన్న భరోసా పైన చేతులెత్తినట్టే కనిపిస్తున్నది. పింఛన్లు 4,000 చేస్తామన్న చేయూత గ్యారంటీని అటకెక్కించింది. పథకం అమలుకు 27,000 కోట్లు అవసరం కాగా కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న 2,500 పై ప్రభుత్వ పద్దులలో కనీస ప్రస్తావన లేదు. ఇక అంతో ఇంతో అమలవుతున్న పథకాలకు ఈసారి బడ్జెట్లో నిధుల కోత పెట్టింది. ఫ్రీ బస్ పథకానికి కేటాయింపులు తగ్గించింది. ఉచిత కరెంటు స్కీమ్, గృహజ్యోతికి ఏకంగా 3,500 కోట్ల మేర నిధులను తగ్గించింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఏంది అంటే ఇగో గత సంవత్సరం నిరుడు ఇచ్చినట్టే ఈసారి నిధులు కేటాయించింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని విస్పష్టంగా ప్రకటించింది. ఇక బడ్జెట్ మీద చేయూత గోవింద, రైతు భరోసా గోవింద, రుణమాఫీ రామ్ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. మహాలక్ష్మి బాయ్ అదే అయిపోయింది. ఇక గింతే. ఇక ఇలా బడ్జెట్ ఉన్నది, ఏదో జరుగుతుంది అనుకుంటే కష్టం. ఇక సోఫియో ఎకనామిక్ సర్వే బంగారు బాట వదిలి ఏంది కాటగలిసి తలసరిలో తగ్గిన దూకుడు. కేసీఆర్ పాలనలో సగటు ఏడాది 15.34% వృద్ధి నమోదు. రేవంత్ పాలనలో 9.6%, ఏడాదిలోనే 5.4%
తగ్గుదల. ఈ ఒక్క విషయంలో మీరు చాలా లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లింక్ ఈ జీడిపి, జిఎస్డిపి లేకపోతే ఆర్థికంగా ఇవన్నీ చెప్తే మా వాళ్ళు తలకాయ పట్టుకుంటారు, కానీ మీకున్న భాషలు చెప్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా అనే మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఆర్థిక వృద్ధి ఎక్కడా పడిపోలేదు. కానీ ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో ఎందుకు పడిపోతున్నాయి, ఇది ఒక క్వశ్చన్. గింతే, సింపుల్, ఏం లేదు. ఈడ అన్నీ మంచిగా వివాహబో జనంబు వింతైన వంటకంబు లెక్క అన్ని రకాలుగా ప్రభుత్వానికి అనుగున్నాయి. కానీ ఏమైపోయింది, ఇవాళ మొత్తం తలసరి ఆదాయం మంట కలిసిపోతున్నది. ఇక జిఎస్డిపి చూడు, వృద్ధి రేట్ అయితే నేల సూపులు. కేసీఆర్ హయాంలో 1.8% పడిపోయిన వ్యవసాయ రంగం వాటా పారిశ్రామిక రంగాన్ని కూడా అదే తీరే. రైతన్నను తలకాయ మీద పెట్టుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి, పరిశ్రమలను చేతుల గుప్పిట్ల పట్టుకోవాలి. కానీ ఇవాళ ఉన్నదా తెలంగాణ? కేసీఆర్ ఏడున్నాడో పాపం, ఒకసారి కేసీఆర్ను కలవాలని ఉన్నది, ఈ బాధలన్నీ చెప్పాలి పాపం తెలంగాణ రైతాంగాని. ఎవరన్నా ఉంటే లైన్ చేయరి మా కేసీఆర్ని కలిసేసి మా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షానన్న ఒక మెమోరాండం అన్ని ఇస్తాం, ఓ వినతి పత్రం అన్ని ఇస్తాం. కనీసం సాగుకు దూరమైన మట్టి మనిషి ఏడాదిలో 4.6% మంది దూరం. కేసీఆర్ హయాంలో సేద్యంపై ఆధారపడిన వారు 47.34%. 2024-25లో ఈ సంఖ్య కాస్త 42.7%. నీళ్ళు ఇత్తనవా ఇత్తలేవు, కరెంట్ ఇత్తనవా ఇత్తలేవు, పోనీ ఎరువులో మందులు ఇత్తనవా ఇత్తలేవు, దాని పోను ఏమన్నా రైతు భరోసా ఇస్తున్నావా ఇత్తలేవు, పోనీ బీమా ఇస్తున్నావా లేదు, లేకపోతే రుణమాఫీ చేస్తున్నావా లేదు. ఇక వ్యవసాయాన్ని పట్టుకొని మేము ఎట్లా ఏడాలి? ఇప్పుడు తాడు పైన దేనికన్నా ఉండి కట్టి ఏదైనా చిలుకో గట్టి పట్టుకుంటే దాన్ని ఆలాడితే అందం, పైన ఏది లేదు దాన్ని ఆడడం అంటే ఎట్లా ఆడాలి? వ్యవసాయం కూడా గంతే. ఇప్పుడు వ్యవసాయం దండగా చేసింది ఈ ప్రభుత్వం. వ్యవసాయం దండగా చేసినాక ఈ ప్రభుత్వంతో ఏంది అంటున్న పంచాయతీ ఏమున్నది, ఏమైపోయింది ఇక నా తెలంగాణ. ఇక చూడు, ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అని పాడద్దు, ఆగమైపోయిందమ్మా నా తెలంగాణ. ఇక చూడరు, భగీరథ ప్రయత్నం. కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కూకడ గ్రామంలోని వాగు 7 ఫీట్ల లోతు చెలిమె తవ్వి ఆ నీటిని బిందెలో నింపుకొని మహిళా మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ పథకం నిర్వహణకు సర్కార్ పట్టించుకోకపోవడంతో తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులలోని చెలిమల నుంచి నీటిని తెచ్చుకొని త్రాగుతున్నాడు. ఏంది కుక్కడ, బెజ్జూరు, కృష్ణపల్లి, నాగలవాయి తదితర గ్రామాలలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లాలు ఉన్నప్పటికీ నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలలో వాగులలోకి వెళ్తూ ప్రతిరోజు నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇక చెప్పుర్రి, ఓ అన్నా ఏడున్నారో మా మంత్రులు పాపం, ఏ ఏసీల కింద కూకున్నారో, ఏ కాన్వాయిలలో ఉన్నారో, ఏ దాన్ని ఏమంటారు, ఏ మన వీళ్ళేంది ఏ సెక్యూరిటీ గార్డులకు సంబంధించి మంచి హ్యాపీగా ఉన్నారు. ఇగో ఇది మా తెలంగాణలో బతుకు. పేదోళ్ళ బతుకుల పాలిట కనురెప్ప కూడా వాల్చకుండా చూసే అలాంటి ప్రశ్నించే గొంతుకలం పేదోళ్ళను చూడొద్దు అని పరదలడ్డం పెట్టుకొని పోయేటట్టున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఏం మాట్లాడాలి చెప్పుర్రి? పేదోళ్ళ పక్షాన ఎవరు నిలుసోవాలి? ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఎన్ని రోజులు ఈ సిస్టమ్ ఇట్లుంటుంది అంటున్నా. అరే భయ్, ఇంకా నాకు అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు సైకిల్ వేసుకున్న అటో బింద ఇటో బంద దానికి ఒక తాడు కట్టాలి, ఒక ఏంది కట్టెలు పెట్టి దాన్ని మళ్ళీ తర్వాత ముంగట 2 బకెట్లు పెట్టుకొని వెనకట అట్లుండే. లేకపోతే ఎడ్ల బండ్లు తీసుకుపోయి ఏంది డ్రమ్ములు తీసుకుపోయి నింపుకొచ్చేది, లేకపోతే నెత్తి మాడ ఇక్కడ కాయ కాసేది, అట్లా మోసేది. ఇక మళ్ళీ ఆనాటి రోజులే తెత్తా అంటే మీరు అంటారు. చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారంటే, అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎట్లున్నాయి అంటే ఇగో ఇట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఆనాటి రోజులు తెచ్చింది, ఆనాటి రోజులు తెచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మజాక మార్పు అంటే ఇదండి, శబాష్. ఇక త్వరలో మేము కాలికి కాడి చాపాల్సిందే. ఇక మీరు చూడుది దరిద్రమైన జీవితం కాంగ్రెస్ పార్టీలో అనుభవించకపోతే నన్ను అడుగురు. 7 ఫీట్ల లోతు అండి, 7 ఫీట్ల లోతు తవ్విరట వాళ్ళు ఆ శలిమను. అరే మిషన్ భగీరథ ఉన్నది, మిషన్ కాకతీయ ఉన్నది, చెరువులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. ఏందండి ఇది అసలు? ఇక నేను నిన్న ఆల్రెడీ చెప్పిన ఈ విషయానికి సంబంధించి, ముందే హెచ్చరించిన, ఏమని చెప్పినా అనేది కూడా చెప్పిన మీకు ఒక్కసారి దీంట్లో చాలా లోతుగా. ఎందుకంటే ఈ విషయాన్ని చూసినప్పుడు
మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పసిపిల్లలను అమ్మేసే ముఠా గుట్టురట్టు, 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు, మరో 9 మంది పిల్లల ఆచూకీ కోసం ఆరా, సూత్రధారి సహా 27 మంది అరెస్ట్, అమ్మకాలపై జాతీయ స్థాయిలో నెట్వర్క్, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు, మిలాఖత్, కేసు వివరాలు వెల్లడించిన సిపి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ సిపి నిన్న కేసు వివరాలను వెల్లడించిన సిపికి నిజంగా కూడా కమిషనర్ రాచకొండ సిపి సుధీర్ బాబు అనుకుంటా, వారికి నిజంగా కూడా సెల్యూట్ అండి. రియల్గా అప్రిషియేట్ చేస్తున్న పోలీసు వ్యవస్థని ఈ విషయంలో మాత్రం. ఎందుకు అంటే మీరు సిగ్నల్ల కాడ పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? మన తెలంగాణ బిడ్డలేనా? ఒక క్వశ్చన్. రెండోది, గుడి మెట్ల కాడ ఉండేవాళ్ళు అడక్క తినేవాళ్ళు మన తెలంగాణ బిడ్డలేనా? నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే స్కూళ్ళు కాలేజీల ముందు ఐస్ క్రీమ్ బండిలని లేదా ఇతరత్ర పండ్ల వ్యాపారాలని చేస్తారు, అవి తెలంగాణ బిడ్డలేనా? నెంబర్ 3. నెంబర్ 4, అసలు ఆధార్ కార్డులు వెరిఫికేషన్ వాళ్ళ హౌజులు చేస్తున్నారా? ఎంత మేరకు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్నది? ఇక్కడి పిల్లలనండి కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి మరో రాష్ట్రానికి అమ్ముతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండడం ఆశ్చర్యకరం. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఆశా వర్కర్లు ఉన్నారండి. పిల్లలను గుట్టుసప్పుడు కాకుండా కిడ్నాప్ చేసుడు, పైసలకు ములాఖాత్ అవుడు, అయిపోడు. సూపర్వైజర్లు కూడా ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారంటే ఎంత ఇజ్జద్బోయే కథ. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో. నేను చెప్తున్న ప్రతి తండ్రికి చెప్తున్నా, మీకున్న పాప బాబు ఎవరైనా ఏది మీరు పంపించే స్కూల్ వ్యాన్ డ్రైవర్తో సహా, క్లీనర్తో సహా, గేట్ కాడ ఉండే వాళ్ళ కన్నును మొదలు పెడితే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఎవరెవరితో మాట్లాడుతుందో ఆరాధీరు. ఏం లేదు, అనాథలనే టార్గెట్గా చేసి వాళ్ళకు మత్తు మంది ఇచ్చి వాళ్ళ మీద అత్యాచారం జరిపి దాన్ని వీడియోలు తీసి మళ్ళీ బెదిరించి వాళ్ళకు డ్రగ్గును అడిక్ట్ చేస్తూ ఆ డ్రగ్గు తీసుకోకపోతే సినిమాలలో చూసినట్టుగా వాళ్ళకి అయితా ఉంటే జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇన్ని 14,000 ఖండోం ప్యాకెట్లు దొరికినాయట. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారండి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, ఏది నిజంగా చాలా బాధేస్తుందండి నాకు ఈ వార్త. నిన్న చదివినప్పటి నుండి కూడా నిజంగా కూడా ఏం జీవితం రా అనిపిస్తుంది. మునుగుడే రియాలిటీ. బడ్జెట్లో కనిపించని ఉద్దదీపన, హైదరాబాద్ను మెప్పించని పద్దు. హైదరాబాద్ నగరంలో 24,000 కోట్లతో ప్రతిపాదించిన మెట్రో రైలు విస్తరణకు ప్రత్యేక నిధులేమీ కేటాయించలేదు. గతంలో సొంత నిధులతో 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన హెచ్ఎండిఏ ఖజానా ఇప్పుడు దివాలా తీసిన సర్కార్ నిధులిచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా కీలకమైన ఐటీ కారిడార్, రోడ్లు, వంతెనలు, నాలాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. ఏడాది కాలంగా ప్రభుత్వం ఉదరగొడుతున్న ఫ్యూచర్ సిటీ వైపునైనా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందేలా కేటాయింపులు చేయకుండా 100 కోట్లతో సరిపెట్టారు. మరి బడ్జెట్లో ఏం చేసిరు? కూల్చివేతల ఏకైక కార్యక్రమంగా అటు రియాల్టర్లను ఇటు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తూ హైడ్రాకు మాత్రం 100 కోట్ల రూపాయలు కేటాయించారు. స్టార్ట్ అప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆస్తి పన్ను తద్వారా అధిక ఆదాయాన్ని ఆశ చూపిస్తున్నట్లు పేర్కొనడం ద్వారా ఇటు ఇంటి యాజమాన్యంపై, కొనుగోలుదారులపై భారం మోపుతున్నట్లుగా సంకేతాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం తీరు ఇట్లాగే ఉంటే ఇక హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కోలుకోవడం ఎట్లా అని ఇప్పుడు దీని గురించి రియాల్టర్ల ప్రశ్న అంటూ కూడా చెప్పాను. భవిష్యత్ అంతా కూడా అంధకారమే. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ భవిష్యత్తు విషయంలో ఏదో జరుగుతుంది, బాగుపడుతున్నారు అనుకుంటారు కానీ అది జరిగే విషయం కాదు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు బడ్జెట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, బడ్జెట్ ఎట్లున్నదో ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసు. అందుకే వాస్తవాల ప్రతిదృశ్యం అనేది మీకైతే చూపించిన, ఇక మీరే ఆలోచించండి తెలంగాణ యావత్తు సమాజం ప్రజలారా.